5 years ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ సాంబా సాయి కుమార్ గారు. సో వారితో మనం బోల్డ్ అనే విషయాలు కొత్త విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సాంబా గారు, ఎఫర్మేషన్స్, అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏంటి? ఇక అవి ఎన్నో ఇక వర్ణనాతీతమేమో. ఎలా వర్క్ చేస్తాయండి అవి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే అస్తమానం మాట్లాడతారో, అంటే మీరు మాట్లాడే ప్రతి వర్డ్ రికార్డ్ చేయబడుతుంది యూనివర్స్లో. అది మళ్ళీ మీకు బ్యాక్ రాబడుతుంది. సో మీరు మాట్లాడే ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే పూర్వకాలంలో మౌనవ్రతం అని చెప్పేసి ఒక డే, వీక్లీ వన్స్ డేనో లేకపోతే అలా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఎక్కువ మాట్లాడారనుకోండి, ప్రాబబ్లీ నెగిటివ్ మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఉండే లోకం, మన ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగిటివ్ ఉంది. దే కీప్ ఆన్, అంటే మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా ఎదుటివాడు అంత పాజిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ప్లస్ వీ డోంట్ నో హౌ పాజిటివ్ హీ ఈజ్ ఆర్ హౌ నెగిటివ్ హీ ఈజ్ అనేది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్కి తగ్గట్టుగా మీరు మాట్లాడాలి. అంటే మీరు పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని మీరు మాట్లాడే ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే అఫర్మేషన్ ఏంటి అంటే, మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని గనక పదే 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 చెప్పారనుకోండి, డెఫినెట్గా అది వస్తుంది. దట్ ఈస్ వాట్ చాంటింగ్ ఈజ్ ఆల్ అబౌట్. మన మంత్రాలు ఉన్నాయి కదా, ఇట్స్ ఆల్ అబౌట్ అఫర్మేషన్స్ ఓన్లీ. ప్రాబబ్లీ మనం దాని మీనింగ్ తెలియకుండా దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఉంది, అందరికీ ఆల్మోస్ట్ వచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్ కాకపోయినా మన జనరేషన్లో అయితే అందరికీ వచ్చు అది. నౌ ఎంతమందికి దాని మీనింగ్ తెలుసు? దట్స్ ద క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్ అవర్ ఓన్ సెల్ఫ్. మీకు గనక ఆ అఫర్మేషన్ మీనింగ్ తెలిసి గనక మీరు చేస్తే, అంటే మీ గోల్ అయి ఉంటే అది గనక, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లక్షల రూపాయలు సంపాదించాలి అనుకుంటే, మీ అఫర్మేషన్, మీ గోల్ గనక అది అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు అది రప్పించగలుగుతారు విత్ అఫర్మేషన్. అఫర్మేషన్ క్యాన్ బి రిటర్న్, అంటే మీరు రాయాలి, దాన్ని మీరు చదవాలి, మీరు వినాలి, మీరు మాట్లాడాలి. అంటే ఇప్పుడు రాయాలి, చదవాలి, వినాలి, మాట్లాడాలి అంటే ఎలాంటివి రాయాలి అని అంటారు? అంటే ఇప్పుడు ఏదైనా ఒక గోల్ అనుకుంటామా, లేదు అంటే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సో వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే ఎలా ఉంటుంది? అఫర్మేషన్ ఎప్పుడైనా కూడా యాజ్ ఇఫ్ ఇప్పుడు జరిగినట్టుగా మీరు రాయాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి వస్తుంది అన్నది అర్థం కాదు. ఆల్రెడీ జరుగుతుంది, ఇప్పుడు జరిగింది అన్నదే ఇట్ విల్ టేక్. అండ్ ఇమేజెస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. మీరు నార్మల్గా అయితే వితౌట్ ఇమేజెస్ సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే విజన్ బోర్డ్ అని చెప్పి మన టెక్నిక్స్లో చెప్తాం మనం, విచ్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు పదే దాన్ని చూడడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫుల్ ఫ్లెజ్గా ఫిక్స్ అయిపోయి అది మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఈ అఫర్మేషన్స్ అనేవి చాలా రకాలుగా, అంటే ఇంకా అది మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఎన్ని మాటలు మాట్లాడితే అంత చూపిస్తుందా? ఆబ్వియస్లీ మీరు ఎలాగైతే మీరు ఏమేమి మాట్లాడుతున్నారో, నేను అదే చెప్పాను, రికార్డ్ అవ్వబడుతుంది కాబట్టి అది మీ లైఫ్లోకి వస్తుంది మళ్ళీ. సో మీరేం మాట్లాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేస్తున్నాం మనం, అఫర్మేషన్స్ యూజ్ చేసి మనీ మెడిటేషన్ అంటారు ఈ మధ్య కాలంలో. మనీ అఫర్మేషన్స్ వింటూ కనుక మీరు మెడిటేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఇంత అమౌంట్, ఒక అమౌంట్ అనుకున్నారు మీరు, ఇట్ మైట్ బి 10 crores, ఇట్ క్యాన్ బి 5 crores, ఇట్ క్యాన్ బి 1 crore. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్ అగైన్. నేనేదో డబ్బులు చెప్పాను కదా అని చెప్పి అలా అఫర్మేషన్ చేయడం కరెక్ట్ కాదు. మీ మైండ్కి ఎంత మనీ యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు ఎంతకి ఎలిజిబుల్ అని మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందో అంత మనీ కనుక అఫర్మేషన్ పెట్టుకొని చేస్తే మీకు అది రావడం అనేది జరుగుతుంది. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, అఫర్మేషన్ పెట్టుకొని మెడిటేషన్ మాత్రం చేస్తున్నారు, కానీ బయట జీవితంలోకి వచ్చేసి ఒక ఫ్రెండ్ తోటి చాయ్ తాగుతున్నప్పుడు కానీ, ఒక ఇది చేస్తున్నప్పుడు కనుక మీరు అంటున్నారు నేను అంతకు ఎలిజిబులే కాదు. మీరు మెడిటేషన్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు నేను ఆకర్షిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని మెడిటేషన్ చేస్తున్నారు. బయటకు వచ్చేసి వెన్ యూఆర్ హ్యావింగ్ కప్ ఆఫ్ టీ ఆర్ వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ లంచ్ విత్ యువర్ ఫ్రెండ్ ఆర్ విత్ యువర్ కొలీగ్స్ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ, నాకు అంత సీనే లేదని చెప్తున్నారు. ఇప్పుడు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? మనమే ఇచ్చుకుంటాం, మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. ఒక విధంగా ఏం చెప్తున్నారు అంటే, నేను ఇంత సంపాదిస్తాను, ఇంత ఆకర్షిస్తున్నాను అని చెప్తున్నారు మెడిటేషన్లో.
అప్పుడు బయటకు వచ్చేసి మీరు నేను నాకంత సీన్ లేదని చెప్తున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు బాస్ కి క్లారిటీ రాలేదు అంటే బాస్ అంటే ఎవరు? యు ఆర్ ద బాస్ ఫర్ యువర్ ఓన్ సబ్ కాన్షియస్ మైండ్. బాస్ కి క్లారిటీ రాలేదు కాబట్టి క్లారిటీ వచ్చినప్పుడు నేను చూసుకుంటా, అప్పుడు ట్రై చేద్దాము బాస్ కి క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది రియల్ ఎగ్జాంపుల్. జాబ్ లో మీ బాస్ ఉంటారు, మీ బాస్ ఒక పని చెప్పాడు, మేబీ ఒక ప్రింట్ తీసుకురమ్మని చెప్పాడు. మీ ప్రింట్ తీసుకొస్తారు కదా ఇమీడియట్ గా, బికాస్ బాస్ ఏది చెప్తే అది ఫస్ట్ తీసుకురావాలి. అదే విధంగా బాస్ 2-3 పనులు చెప్పాడు, ప్రింట్ తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి. ఏం చేయాలో కన్ఫ్యూజ్ కాబట్టి బాస్ని అడుగుతారు మళ్ళీ ఏది తీసుకురావాలని. ఇవన్నీ కాకుండా మీరు కప్పు కాఫీ తాగడానికి వెళ్ళిపోతారా? 4. ఎందుకంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ బాస్ పని చేసేస్తే అప్పుడు నేను రిలాక్స్ కాఫీ తాగుతానని మైండ్ సెట్ ఉంటుంది. సేమ్ థింగ్ అప్లికబుల్స్ హియర్ ఆల్సో. మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు బాస్, మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రాపర్ అఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మెడిటేషన్లో అవ్వనివ్వండి, అది బయట అవ్వనివ్వండి, ప్రాపర్గా అఫర్మేషన్ ఇచ్చి దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్తో, ఎంతూజియాజంతో, ఒక అద్భుతమైన ఫీలింగ్తో, హ్యాపీనెస్తో కనుక చేస్తే దట్ ఈస్ ఆల్ అబౌట్ వైబ్రేషన్ అగైన్. సో ఆ విధంగా కనుక మీరు చేస్తే డెఫినెట్గా మీ లైఫ్లోకి మీరు ఏదేది కావాలనుకుంటున్నారో అది అద్భుతంగా వస్తుంది. కేవలం అఫర్మేషన్తో కోట్లు ఆకర్షించవచ్చు, అద్భుతమైన జీవితాన్ని ఆకర్షించవచ్చు, అద్భుతమైన హెల్త్ని ఆకర్షించవచ్చు. మీరు ఒక వరల్డ్ టూర్ వేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అఫర్మేషన్ యూ క్యాన్ డూ. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ అఫర్మేషన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అక్వైర్డ్ యాక్చువల్లీ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. సో అంత పవర్ ఉంది. కావలిస్తే కనుక మీరు అఫర్మేషన్స్ ఒకసారి వినండి. ఓన్లీ జస్ట్ లాట్ ఆఫ్ అఫర్మేషన్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఛానల్స్ నౌ ఇట్ ఈస్. సో జస్ట్ మీరు అఫర్మేషన్ విన్నా కూడా మీ వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది ఓన్లీ వినడం ద్వారా. సో దట్స్ ద పవర్ ఆఫ్ అఫర్మేషన్. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దాట్ ఏమనుకుంటారు అంటే ఏం మాట్లాడితే ఏముంది, నాకు తెలుసు నేను అబద్ధం మాట్లాడుతున్నానని. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా. సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు. నా బాస్ చెప్పిండు అంటే అది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. అదర్వైజ్ అగైన్ యూ విల్ బి ట్రాప్డ్ ఇన్ టు దట్ థింగ్ అండ్ మీరు ఏది మాట్లాడితే జరుగుతుంది. కాబట్టి మనం తెలుసో తెలియకో నెగిటివ్ మాట్లాడి నెగిటివ్ని ఆకర్షిస్తున్నాం. రైట్, మీరు అన్నట్టు అఫర్మేషన్కి నిజంగా చాలా పవర్ ఉందండి బాబోయ్. సో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఏదైనా ప్రతిదీ మన థాట్ మన మాట ఈ రెండిట్లోనే ఉంది. ఎస్. సో ఏంటంటే మళ్ళా చెప్తున్నానండి, మీరు ఎవరైనా సరే సాంబసాయి గారు మాత్రం ఫ్రీ క్లాసెస్ చెప్తున్నారు జూమ్ సెషన్స్లో. ఎవరైనా ఈ క్లాసెస్లో పార్టిసిపేట్ అవ్వాలి, క్లాసెస్లో మేము నేర్చుకోవాలి చాలా విషయాలు అంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వి మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వండి. డీటెయిల్స్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.